రీసెంట్గా ఫ్రెష్ బ్లూబెర్రీస్తో 2 కేక్స్ అయితే చేశానండి. ఇది వచ్చేసి ఇక్కడ త్రెస్లిచెస్ కేక్ చేస్తున్నాను. ఇది కస్టమర్ వచ్చేసి వాళ్ళ మదర్ కోసం ఆర్డర్ ఇచ్చారు వేరే ప్లేస్ నుంచి. అండ్ వాళ్ళ మదర్ వచ్చేసి ఇక్కడ నెల్లూరులో ఉంటారంట. ఈ త్రెస్లిచెస్ కేక్ నా పర్సనల్ ఫేవరెట్ అండి. రస్మలై అండ్ ఇది చాలా బాగుంటాయి. అండ్ ఇది 1 kg కేక్. ఇది 1 kg కంటే కూడా ఎక్కువే వచ్చింది వెయిట్. దీంతో పాటు ఎక్స్ట్రా మిల్క్ అంటే ట్రెస్లిచెస్ మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. తినే ముందైతే ఆ మిల్క్ కేక్ మీద వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ లోపల కూడా అంతా షుగర్ సిరప్కి బదులు మిల్కే వేసాను. అండ్ 3 మిల్క్, నార్మల్ మిల్క్ కాదు. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడంతా ఫ్రెష్ బ్లూబెర్రీస్ అండ్ ఆల్మండ్స్తో ఇలా డెకరేట్ చేశాను. అండ్ కస్టమర్ వాళ్ళ ఫాదర్ అయితే పికప్ చేసుకోవడానికి వచ్చారండి. అండ్ అండ్ ఆ తర్వాత మెసేజ్ కూడా పెట్టారు, కేక్ అయితే చాలా బాగుందని చెప్పి. అండ్ ఆ తర్వాత కస్టమర్ కూడా మెసేజ్ పెట్టారండి, కేక్ పేరెంట్స్కి చాలా బాగా నచ్చింది అందరికీ అని చెప్పి, థ్యాంక్ యూ అని చెప్పేసి. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ నెక్స్ట్ డేనే చీజ్ కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇది బ్లూబెర్రీ చీజ్ కేక్. అండ్ ఇక్కడ నేను ఫ్రెష్ బ్లూబెర్రీస్తో కంపోట్ చేస్తున్నాను. ఫస్ట్ కస్టమర్కి అయితే స్టోర్ బాట్ కంపోట్ యూస్ చేస్తానని చెప్పాను. బట్ ఆ తర్వాత నాకు మనసు ఒప్పలేదనమాట. సో వాళ్ళకి ఫ్రెష్దే టేస్ట్ చేయించాలని చెప్పేసి ఫ్రెష్ బ్లూబెర్రీస్తో ఇలా కంపోట్ చేశాను. అండ్ దీంట్లో కొంచెం జెల్లింగ్ ఏజెంట్ వేసి ఇలా సెట్ అయ్యేలాగా చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్లూబెర్రీ చీజ్ కేక్ అండి. ఈ కేక్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి.